ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఫంక్షన్స్ అంటే ఏంటి, దాని యొక్క సింటాక్స్ అంటే ఏంటి, సో ఫంక్షన్ని ఎలా కాల్ చేయాలి, నెక్స్ట్ పారామీటర్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా మనం లాస్ట్ క్లాస్లో అయితే చేయడం జరిగింది. సో దానికి కంటిన్యూషన్ క్లాస్ ఇప్పుడు కూడా చూద్దాం. సో ఎలాగా ఫస్ట్ ఏంటంటే, సో లాస్ట్ క్లాస్లో నార్మల్గా ఏం చేసాం, డెఫ్ అని ఒక కీవర్డ్ ఇచ్చి ఒక ఫంక్షన్ నేమ్ అనే దాన్ని మనం ఏం చేసుకున్నాం, డిఫైన్ చేసుకున్నాం. ఓకేనా, పెరాంథసిస్ ఇచ్చుకొని దానిలో ఒక పారామీటర్ అనే దాన్ని ఇచ్చుకున్నాం. సో ఈ యొక్క డెఫినేషన్లో ఉండే పెరాంథసిస్లో ఉన్న వేరియబుల్ ఏమంటారు అనుకున్నామంటే ఈ యొక్క పారామీటర్ అంటామని చెప్పుకున్నాం. సో అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రింట్ ఆఫ్ ఏ. సో ఇదేంటిది, లాస్ట్ క్లాస్లో చెప్పుకున్న ప్రోగ్రామ్ అన్నమాట. సో నెక్స్ట్ ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాము, బై యూజింగ్ ఫంక్షన్ నేమ్. సో ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏంటి, అసలు మనకి ఇక్కడ సింటాక్స్లో చూసుకున్నట్లయితే ఫంక్షన్ నేమ్ ప్లేస్లో ఇక్కడ మనకి ఏమని ఉంది, నెంబర్ అని ఉంది. సో ఇక్కడ కాల్ చేసేటప్పుడు ఇక్కడ ఏం యూజ్ చేసాము, సేమ్ ఏదైతే డిఫైన్ చేసామో దాన్ని ఇక్కడ యూజ్ చేసాం. అవునా, సో ఇక్కడ కూడా మనం ఏంటి, ఇక్కడ నెంబర్ అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా నెంబర్ అనే ఇస్తాము. ఓకేనా, సో నెంబర్ అని ఇచ్చి ఇక్కడ ఏమి ఇస్తాము అంటే ఆర్గ్యుమెంట్ ఇస్తాం. సో ఈ పెరాంథసిస్లో ఉన్న వాటిని ఏమంటారు అంటే, సో పారామీటర్స్ అని అంటారు. ఈ పెరాంథసిస్లో ఉన్న వాటిని ఏమంటారు అంటే ఆర్గ్యుమెంట్స్ అంటారు అనేసి మనం లాస్ట్ క్లాస్ అయితే చూడడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి అంటే, సో మనం ఆల్రెడీ డిఫాల్ట్ పారామీటర్స్ కూడా లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఏం చెప్పుకోబోతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ కామా బి ఇచ్చాను. ఓకేనా, సో అంటే ఇక్కడ నేను ఎన్ని ఇచ్చాను, మనం పెరాంథసిస్లో ఎన్ని పారామీటర్స్ అయినా ఇచ్చుకోవచ్చు, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ 2 పారామీటర్స్ అనేవి అయితే ఇచ్చుకున్నాను, ఒకటి ఏ కామా బి అనేవి ఇచ్చుకున్నాను. సో ప్రింట్ వచ్చేసరికి నాకు ఏ కామా బి అనేవి ప్రింట్ అవ్వాలి. ఓకేనా, ప్రింట్ కూడా, సో ఆ రెండు ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ఎలాగా వాటికి వాల్యూస్ ఎలా వస్తాయి, ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో ఫంక్షన్ ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో ఆ యొక్క ఆర్గ్యుమెంట్స్ అనేవి ఈ పారామీటర్స్లోకి వెళ్ళి స్టోర్ అయ్యి అవి ప్రింట్ అవుతాయి అని చెప్పుకున్నాం. అవునా, సో ఇప్పుడు అలాగే, సో ఇప్పుడు మనకి 2 నెంబర్స్ కావాలి. అవునా, సో ఏ కామా బి అన్నాం కాబట్టి ఇక్కడ ఒక నెంబర్ ఎందుకంటే ఇంకొక నెంబర్, సో 2,3 అనే విధంగా తీసుకుందాం. సో ఇప్పుడు 2,3 అంటే నార్మల్గా మనకి డిఫాల్ట్గా ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, ఏ అంటే సో స్టార్టింగ్ 2 ఉంది కాబట్టి ఏ ప్లేస్లో 2 అనేది వస్తుంది. బి అంటే సెకండ్ వన్ 3 ఉంది కాబట్టి బి ప్లస్లో 3 వస్తుంది డిఫాల్ట్గా, ఎందుకంటే లైన్ వైజ్గా ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ అవుట్పుట్ ఏమని వస్తుంది మనకి, ఇక్కడ మనకి అవుట్పుట్ చూసుకున్నట్లయితే 2,3 వచ్చింది. సో అంటే ఏ ప్లేస్లో ఉన్న 2 అని, బి ప్లేస్ వచ్చేసరికి 3 అని వచ్చాయి. ఎందుకు, అది డిఫాల్ట్గా ఇంకా అలా లైన్గా ఉన్నాయి కాబట్టి డిఫాల్ట్గా వచ్చింది. ఒకవేళ నాకు ఏ ప్లేస్లో 3 కావాలి, బి ప్లేస్లో 2 కావాలి అంటే మరి అప్పుడు ఎలా అవుతుంది, సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ 3 రాసుకుంటాము, ఇక్కడ కామ పక్కన సెకండ్ వన్ 2 రాసుకుంటాం అని చేస్తారా, సో అలా చేయవసరం లేదు. మరి ఎలా చేస్తాము అంటే ఇక్కడ మనం ఇచ్చుకునేటప్పుడే సో ఆర్గ్యుమెంట్స్లో కూడా మనం ఏం చేయొచ్చు, ఆ యొక్క వాల్యూ అనేదాన్ని అసైన్ చేసుకోవచ్చు. సో ఏ ఈక్వల్ టు, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అలా డిఫాల్ట్గా ఏకి 2 బీకి 3 అలా కాకుండా నాకు ఫర్ ఎగ్జాంపుల్ బీకి 2 కావాలి, ఏకి 3 కావాలి అన్నప్పుడు మనం ఆర్గ్యుమెంట్స్లోనే ఆ యొక్క వాల్యూస్ అనేవి ఆ యొక్క పర్టికులర్ వేరియబుల్స్కి అసైన్ చేసేయాలి. సో మనకి బీకి 2 కావాలంటే బి ఈక్వల్ టు 2 అని, ఏకి 3 కావాలంటే ఏ ఈక్వల్ టు 3 అని. సో మనకి ఇందాక అవుట్పుట్ ఎలా వచ్చింది, 2,3 అని వచ్చింది, 2, 3 అని వచ్చింది ఏబీలు. సో మన ఏబి అనేవి ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు 2, 3 అని వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ వాల్యూస్ అనేవి మార్చేసాం. అవునా, ఇప్పుడు ఏమని ప్రింట్ అవ్వాలి మనకి, నార్మల్గా ఏబి ప్రింట్ అవ్వాలంటే ఏ యొక్క వాల్యూ ఎంత, ఇప్పుడు మనకి 3 అని ఉంది, బి యొక్క వాల్యూ ఎంత 2 అని ఉంది. సో ఇప్పుడు మనకి ఏమైనా ప్రింట్ అవుతుంది అంటే 3, 2 అని ప్రింట్ అవుతుంది. సో చూద్దాం అవుట్పుట్ ఏమైనా వస్తుందో. సో చూసారా అవుట్పుట్ మనకి, సో 3, 2 వచ్చింది, ఇందాకైతే 2, 3 వచ్చింది. సో ఈ విధంగా మనకి ఏదైతే వాల్యూ అనేది కావాలో ఆ వాల్యూ అనేది దాన్ని అసైన్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మెథడ్. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇంకేమని చెప్పుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటానో తెలీదు. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, డెఫ్ అనే కీవర్డ్ ఇచ్చి ఆ యొక్క పర్టికులర్ ఫంక్షన్ అనే దాన్ని డిఫైన్ చేస్తాం. అవునా, ఫస్ట్ మనం డిఫైన్ చేస్తాం, తర్వాత ఎప్పుడో ఫంక్షన్ని కాల్ చేస్తాం, ముందు ప్రాసెస్ అంతా జరిగిపోతుంది కదా. సో నేను ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటానో నాకే తెలీదు.
ఓకేనా. సో పారామీటర్స్ అంటే ఇందులో ఉంటే పారామీటర్స్ అంటారు అన్నమాట, ఇందులోని ఫంక్షన్. సో ఫంక్షన్ డెఫినేషన్లో సో ఇందులో ఉంటే మనం ఏమని చెప్పుకున్నాము, ఆర్గ్యుమెంట్స్ అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్న ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎన్ని తీసుకుంటానో నాకే తెలీదు. సో ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు నేను ఎన్నైనా తీసుకుంటాను. సో మరి అలాంటప్పుడు మనం ఇక్కడ ముందుగా ఫంక్షన్ డెఫినేషన్ అనేది రాసేటప్పుడు ఎన్ని పారామీటర్స్ రాసుకోవాలి. సో ఇందాక ఏ కామా బి అని రాసుకున్నాం. ఏ కామా బి అని రాసుకుంటే మనం ఆర్గ్యుమెంట్స్కి వచ్చేసరికి 2, 3 తీసుకున్నాం కాబట్టి అక్కడ 2 ఇక్కడ 2 సరిపోయి ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఓన్లీ ఒకటే తీసుకున్నాను, ఇక్కడ ఓన్లీ ఏ తీసుకున్నాను, ఇక్కడ మాత్రం 2, 3 తీసుకున్నాను. సో ఇక్కడ అలా అవుతుందా, అవ్వదు, అంతే కదా. సో ఎందుకు, అక్కడ పారామీటర్ అనేది ఒకటి ఉంది, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ వచ్చేసరికి 2 అయిపోయాయి. సో ఇప్పుడు ఏంటి అంటే నాకు తెలియట్లేదు, నేను తర్వాత ఎన్నైనా తీసుకుంటాను ఆర్గ్యుమెంట్స్, కానీ ఇక్కడ పారామీటర్స్ ఎన్ని తీసుకోవాలో నాకు తెలియట్లేదు. ఇప్పుడు అంటే నాకు ఆర్గ్యుమెంట్స్ తెలియదు కాబట్టి పారామీటర్ ఎంత తీసుకోవాలో తెలియదు. అలాంటప్పుడు మనకి 2 వేస్ ఉన్నాయి. ఎలా అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి సో ఈ యొక్క పర్టికులర్ వేరియబుల్ ముందు, ఈ యొక్క పర్టికులర్ పారామీటర్ ముందు మనం యాస్ట్రిక్ సింబల్ అనేది పెట్టుకుంటాం, సింగిల్ యాస్ట్రిక్ పెట్టుకుంటాం. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి సింగిల్ యాస్ట్రిక్ పెట్టుకుంటాము, సెకండ్ మెథడ్ వచ్చేసరికి డబల్ యాస్ట్రిక్ మెథడ్ పెట్టుకుంటాం. సో రెండిటి పర్పస్ ఒకటే, రెండిటి పర్పస్ కూడా మనకి ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎన్ని ఇస్తామో తెలీదు. సో పారామీటర్స్కి సో తెలియదు కాబట్టి పారామీటర్స్ మనం ఎలాగా సో ఎన్నని డిఫైన్ చేయలేం కాబట్టి యాస్ట్రిక్, 1 యాస్ట్రిక్, డబల్ యాస్ట్రిక్ అనేవి ఇస్తాం. రెండిటి పర్పస్ ఒకటే కానీ డిఫరెన్స్ ఏంటి చూద్దాం. సో ఇక్కడ సింగిల్ యాస్ట్రిక్ ఇచ్చాం అవునా. సో సింగిల్ యాస్ట్రిక్ ఇచ్చి వేరియబుల్ ఇచ్చాం. ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే సో ఏ కామా ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ పర్టికులర్గా సో ఏ కామా తీసేద్దాం. సో ఇక్కడ ఏ అని పెట్టుకుంటాము. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే సింగిల్ యాస్ట్రిక్ ఇస్తే ఏంటంటే మనం టపుల్ అనేదాన్ని యూజ్ చేస్తాం. అదే డబుల్ యాస్ట్రిక్ సింబల్ అనేది పెడితే మనం డిక్షనరీ అనేదాన్ని చేస్తాం. మరి టపుల్ ఏంటి, డిక్షనరీ ఏంటి, అసలు ఏంటి నాకేం అర్థం కావట్లేదు అని మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో టపుల్ క్లాస్ చేశాను, అదేవిధంగా డిక్షనరీ కోసం కూడా నేను క్లాసెస్ చేశాను. సో అవి మీకు తెలిస్తే వాటి యొక్క ఇండెక్స్ వాల్యూస్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలని తెలుస్తుంది. సో టపుల్ యొక్క ఇండెక్స్ వాల్యూ నెక్స్ట్ డిక్షనరీకి ఇండెక్స్ వాల్యూ ఎలా ఉంటుందని మీకు తెలిస్తే ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేవి మీరు చేసేయగలరు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ సింగిల్ యాస్ట్రిక్ అన్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం యూజ్ చేస్తారు, టపుల్ యొక్క ఇండెక్స్ ఎంతని యూజ్ చేస్తారు. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే టపుల్ ఇండెక్స్ తీసుకునేటప్పుడు అంటే ఇప్పుడు ఈ 2, 3 అనేవి ఉన్నాయి. ఈ 2, 3 అనేవి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ యొక్క ఫంక్షన్ అనే దాన్ని కాల్ చేసినప్పుడు ఈ యొక్క పర్టికులర్ 2, 3 అనేవి ఎందులోకి వెళ్తాయి, ఈ యొక్క యాస్ట్రిక్ ఏలోకి వెళ్తాయి. సో ఈ యొక్క యాస్ట్రిక్ ఏలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి అంటే ఏమవుతుంది, ఆ ఏలోన ఈ 2, 3 అనేవి ఉన్నాయి అంతేనా. సో ఇది ఒక టపుల్ టైప్ అనుకోవచ్చు. సో ఏ అనే టపుల్లో 2, 3 అనే ఉన్నాయి. సో అప్పుడు మనం ఇండెక్స్ వాల్యూస్ అనేవి ఎలా ఇస్తాము, సో స్టార్టింగ్ వాల్యూకి 0 నుండి స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చుకున్నాం, లేదు 3 ఇచ్చుకున్నాం అనుకోండి, 4 కూడా ఇచ్చుకున్నాం. సో 0, 1, 2 సో ఇక్కడ 3 వాల్యూస్ ఇచ్చుకున్నాం. మనం ఇండెక్స్ స్టార్ట్ చేయడం 0తో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇది 0 ఇండెక్స్ అవుతుంది, ఇది 1 ఇండెక్స్ అవుతుంది, నెక్స్ట్ ఇది 2 ఇండెక్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం కావాలంటే ఏ వాల్యూ అనేది 4 కావాలి. ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి. ఈ 3 వాల్యూస్లో కూడా నేను ఒక వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను, పర్టికులర్గా 4 అనే వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో పర్టికులర్గా 4 అనే వాల్యూని ప్రింట్ చేయాలనుకున్నప్పుడు దాని యొక్క ఇండెక్స్ ఎంత, సో దాని యొక్క ఇండెక్స్ వచ్చేసరికి 2 అవునా. ఇది 0, ఇది వచ్చేసరికి 1, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి 2. సో దీని ఇండెక్స్ 2 కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏమని ఇస్తామంటే నార్మల్గా టపుల్ అనేది పెరాంథసిస్లో చూపిస్తారు అవునా. బట్ దాని యొక్క ఇండెక్స్ వాల్యూ అనేది ఎలా చూపిస్తామంటే ఏ ఇచ్చి స్క్వేర్ రూట్స్ ఇస్తారు. సో స్క్వేర్ రూట్స్ మధ్యలో దాని యొక్క ఇండెక్స్ నెంబర్ ఎంతైతే ఉందో ఆ నెంబర్ రాస్తారు. సో ఇండెక్స్ నెంబర్ ఎంత అని చెప్పుకున్నాం, 2 అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు దీని ప్రకారం మనం ఏం చేస్తామంటే వాల్యూ అనేది అని చూస్తాం. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. చూసారు కదా అవుట్పుట్ ఏమొచ్చింది మనకి ఇక్కడ 4 అని వచ్చింది అవునా. లేదు నేను ఇండెక్స్ వాల్యూ 1 అని ఇస్తాను, లేదంటే 0 అని ఇస్తాను. ఇప్పుడు 0 ఇస్తే ఇండెక్స్ 0లో ఏముంది వాల్యూ 2 అని ఉంది. సో ఇప్పుడు మనకి ఏమని ప్రింట్ అవుతుంది, మనకి వాల్యూ 2 అని ప్రింట్ అవుతుంది. సో చూసారా ఇప్పుడు 2 అని ప్రింట్ అయింది. సో ఇక్కడ మనం ఏంటంటే
ఎప్పుడైతే మనకి ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఇస్తామో ముందుగా డిఫైన్ చేసేటప్పుడు తెలియకపోతే ఫస్ట్ డిఫైన్ చేసినప్పుడు ఏం చేస్తామంటే సింగిల్ ఆస్ట్రిక్ కానీ లేదంటే డబల్ ఆస్ట్రిక్ కానీ యూజ్ చేస్తాం. ఒకవేళ సింగిల్ ఆస్ట్రిక్ యూజ్ చేస్తే టపుల్ యొక్క ఇండెక్స్ వాల్యూని యూజ్ చేసి వాటిని చూస్ చేసుకుంటాం. ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిలో ఏకి పర్టికులర్గా మనకి ఏం కావాలో అది ప్రింట్ చేసుకుంటాం. మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. మరి ఒకటే ప్రింట్ చేసుకోవాలంటే అలా ఏం లేదు. సో A(1) అని చేసుకోండి. నెక్స్ట్ A(2) కామా ఏమని చేసుకుంటారు A(2) అని కూడా చేసుకుంటారు. సో ఇప్పుడు ప్రింట్ చేస్తే ఇప్పుడు మనకి ఏమని ప్రింట్ అవుతుంది 2 స్పేస్ 3 స్పేస్ 4 అని ప్రింట్ అవుతుంది. సో చూస్తారా మనకి. సో 3 వాల్యూస్ మీకు కావాలి అంటే పర్టికులర్గా ఆ యొక్క ఇండెక్స్ తోటి మీరు ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. లేదు పర్టికులర్గా ఒకటంటే ఒకటైతే సరిపోతుంది. ఓకేనా. సో ఇది సింగిల్ ఆస్ట్రిక్. టపుల్ అనేది దాన్ని యూజ్ చేస్తాం. టపుల్ యొక్క ఇండెక్స్ టపుల్ అనేది పెరాంథసిస్తో చూపిస్తాం. కానీ ఏ డేటా టైప్ అయినా మనం ఇండెక్స్ చూపించాలంటే స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇదే టపుల్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఓకే సింగిల్ ఆస్ట్రిక్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి మనం డబల్ ఆస్ట్రిక్ చూస్తాం. సో డబల్ ఆస్ట్రిక్ చూస్తే ఏమని చెప్పాను డిక్షనరీ అనేదాన్ని యూజ్ చేస్తారని చెప్పాను. అవునా. సో ఇక్కడ డబల్ ఆస్ట్రిక్ పెట్టుకున్నాం. సో ఇప్పుడు డబల్ ఆస్ట్రిక్ పెట్టుకున్నప్పుడు డిక్షనరీ యూజ్ చేస్తామని చెప్పారు కదా. సో డిక్షనరీ ఎలా ఉంటుంది ఓకేనా. సో డిక్షనరీ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ వేరియబుల్ ఉంటుంది వాల్యూ ఉంటుంది. అవునా. సో ఎలా మనము ఒకసారి చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ డిక్షనరీ క్లాస్ అనేది చెప్పేశాను. సో ఆ డిక్షనరీ క్లాస్లోకి వెళ్తే మీకు ఎలా ఉంటుంది అంటే A=2 అని. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి B=, అంటే ఎలా ఉంటుంది అంటే వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ ఆ టైప్లోన ఆ యొక్క వాల్యూస్ అనేది ఉంటుంది. సో దీనికి పర్టికులర్గా ఇందాక చెప్పుకున్నట్టు వాల్యూస్ అంటే ఇందాక చెప్పుకున్నట్టు మనం చూసారా. సో 0 1 2 ఇండెక్సెస్ వాటికి ఉన్నాయి కదా, అలాగే దీనికి కూడా ఉంటాయేమో అని మీరు అనుకోవద్దు. సో డిక్షనరీకి పర్టికులర్గా ఇండెక్స్ నెంబర్స్ అంటూ ఉండవు. మరి దీనికి మనం ఎలాగా ఇండెక్స్ వాల్యూస్ అనేవి తీసుకుంటాము అంటే సో ఏవైతే వేరియబుల్ నేమ్స్ ఉన్నాయో వాటితోటి తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కూడా దేనికి సంబంధించిన వాల్యూస్ ఈ పర్టికులర్ డబల్ ఆస్ట్రిక్ ఏకి సంబంధించినవి. అంటే ఇక్కడ ఏలోన ఏ అనే డిక్షనరీలు ఇవన్నీ ఉన్నాయి. సో అప్పుడు ఏ తీసుకుంటాము. ఇందాక అలాగే ఏ అనే ఎరే టైప్ ఏ తీసుకొని సో ఏదైనా సరే ఇండెక్స్ అనగానే స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది డబల్ కోట్స్ మధ్యలో చూపిస్తాం. ఎందుకు ఏ అనేది వేరియబుల్, బి అనేది వేరియబుల్, సి అనేది వేరియబుల్ కాబట్టి డబల్ కోట్స్ లో తీసుకుంటాం. ఎందుకంటే ఇండెక్స్ వాల్యూ అనేది న్యూమరిక్ వాల్యూ కాబట్టి దానికి డబుల్ వాల్యూ. సో డబల్ కోట్స్ అనేవి తీసుకోలేదు. ఓకేనా. సో ఇది వేరియబుల్ కాబట్టి డబుల్ కోట్స్ తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 అని ప్రింట్ అవ్వాలి. సో 3 అని ప్రింట్ అవ్వాలంటే దాని యొక్క పర్టికులర్ వేరియబుల్ ఏముంది సో ఇది తీసుకుంటాం. సో బి కాబట్టి ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమని రావాలి 3 అని రావాలి. సో 3 అని వస్తుందో లేదో చూద్దాం. సో ఇక్కడ అవుట్పుట్ చూసుకున్నట్లయితే మనకి ఏమని వచ్చింది 3 అని వచ్చింది. అవునా. సో నాకు 4 కావాలి. 4 కావాలంటే ఇక్కడ పర్టికులర్గా దాని యొక్క వేరియబుల్ ఏంటి సి. సో మనకి డిక్షనరీకి వచ్చేసరికి ఇండెక్స్ వాల్యూ అనేది సపరేట్గా ఉండదు. సో ఏదైతే వేరియబుల్తో ఇచ్చేస్తామో ఆ వేరియబుల్ ద్వారానే మనము ఆ యొక్క పర్టికులర్ వాల్యూ అనేదాన్ని రిసీవ్ చేసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసరికి ఈ ఏ అనేదాన్ని తీసుకుంటాం. ఇక్కడ ఏదైతే మనము డబుల్ ఆస్ట్రిక్ ఏ అని తీసుకున్నామో సో దాంతో తీసుకుంటాం. ఓకేనా. సో ఇది సింగిల్ ఆస్ట్రిక్ అండ్ డబల్ ఆస్ట్రిక్. సో సింగిల్ ఆస్ట్రిక్ అయితే డబుల్ యూజ్ చేస్తారు, డబల్ ఆస్ట్రిక్ అయితే డిక్షనరీ యూజ్ చేసి ఆ యొక్క వాల్యూస్ అనేది రిసీవ్ చేసుకుంటారు. ఇది మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తారంటే ఎప్పుడైతే సో మనం ఫస్ట్ డిఫైన్ చేసేసేటప్పుడు మనం ఆర్గ్యుమెంట్స్ ఎన్ని అయితే తీసుకుంటాం మనకు తెలియదు కాబట్టి పారామీటర్స్ ఎన్ని తీసుకుంటామంటే సో మనకు తెలియదు కాబట్టి ఆర్గ్యుమెంట్స్ ఎన్ని తీసుకుంటాం మనకు తెలియదు కాబట్టి మనము సింగిల్ ఆస్ట్రిక్ కానీ డబల్ ఆస్ట్రిక్ కానీ పెట్టుకుంటాం అన్నమాట. సో ఇది ఫంక్షన్స్ టాపిక్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.